మహారాజా, రాజకుమారుడు దుర్యోధనుడు కర్ణుడికి సోదరుడి స్థానం ఇచ్చాడు కదా. నేను మహారాజుని అనుమతి కోరుతున్నాను. ఇవాళ్ల కర్ణుడికి నేనే తల్లినై రాజ్యాభిషేకం చేసే గౌరవాన్ని కలిగించండి. ఆ దుర్యోధన కుమారుడు నిన్ను మిత్రుడిగా కాదు, తన దాసుడిగా చేసుకుంటున్నాడు. నిన్ను తన మేడలో హారంగా అనుకోవట్లేదు. తను నిన్ను ఆయుధంగా మార్చి అర్జునుడి మీద ప్రయోగించాలనుకుంటున్నాడు. నువ్వు విద్యాభ్యాసం కోసం ఇల్లొదిలి వెళ్ళినప్పుడు నీకు ఒకే కళ ఉంది, ఒకే లక్ష్యం కూడా ఉంది. ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారివి కావడం. ఆ కళని మర్చిపోయావా? గుర్తుంది నాన్నగారు. నాకు చాలా బాగా గుర్తుంది ఆ సర్వశ్రేష్ఠ ధనుర్ధారి బాణాల లక్ష్యం ఏంటనేది. ఆ లక్ష్యం ఏంటంటే పరంపర అనే బంధనాల్ని తెంచేయడం. అయ్యుండొచ్చు ఆ దుర్యోధనుడి మిత్రత్వం వెనుక ఓ ప్రయోజనం ఉండొచ్చు. అయ్యుండొచ్చు తను నన్ను ఓ అస్త్రంగా భావించి ప్రయోగిస్తుండొచ్చు. కానీ నాకు కావలసిన మార్పు అనే లక్ష్యం ఉందే. దాన్ని క్షణకాలం పాటు నేను రాకుమారుడు దుర్యోధనుడి వ్యవహారంలో చూశాను, పాండవుల్లో కాదు. మొదటిసారి ఓ సూతుడికి ఓ రాకుమారుడితో యుద్ధం చేసే అధికారం లభించింది. మొదటిసారి ఓ సూతుడికి సూతపుత్రుడిగా కాదు, అంగరాజు కర్ణుడనే పేరుతో పిలిచారు. ఇది మార్పుకి నాంది కాకపోతే ఏంటి నాన్నగారు? పైగా ఇది ప్రారంభమైంది రాకుమారుడు దుర్యోధనుడి ప్రయత్నం వల్లే. బురదలో పుట్టిన కమలాన్ని ఈశ్వరుడి పాదాలకు అర్పించారు. దీన్నే కదా మార్పు అని అంటారు నాన్నగారు. నాకు కిరీటం దక్కినా దక్కకపోయినా నేను రాకుమారుడు దుర్యోధనుడికి బందీగానే ఎప్పటికీ ఉంటాను. ఆ బేడీలు మైత్రీ బంధానివి, ఆ బేడీలు ఆ రుణానివి. దాన్ని నేను జీవితాంతం తీర్చుకోలేనేమో. అంటే నీకు మైత్రి బంధం కుటుంబ బంధం కంటే ఎక్కువ బలంగా కనిపిస్తోందా? నీకు ఆఖరిసారి చెప్తున్నాను కర్ణ, ఒకవేళ నీకు ఈ కుటుంబం విలువైనదే అయితే రేపు రాజ్యాభిషేకానికి నువ్వు వెళ్ళట్లేదు. ఎంపిక నీ ముందే ఉంది. కుటుంబమా లేక రాజ్యమా? ఇంతకీ మీరేమంటున్నారు? పుత్రుడు వృద్ధిలోకొస్తే తండ్రి వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడు, కానీ అతడి లక్ష్యానికి అడ్డంకిగా మారడు. మనమందరం తప్పకుండా ఆ రాజ్యాభిషేకానికి వెళ్లాల్సిందే ఆర్య. నేనేం చెప్పినా సరే అది నీ కొడుకు మంచి కోసమే చెబుతున్నాను రాధా. కర్ణుడు నా మాట విన్నా సరే లేకపోయినా సరే, కానీ నేను మాత్రం అక్కడికి వెళ్ళను రాధా. ఇది నా ప్రతిజ్ఞ. అలాగే నువ్వు కూడా వెళ్ళకూడదు. ఇది నా ఆదేశం రాధా. అమ్మా, అంటే మీరు నిజంగానే రావట్లేదా? రాధ తన మార్గాన్ని ఎంచుకుంది కర్ణ. చూడాల్సింది ఏంటంటే ఈ రాధేయుడు ఏ మార్గాన్ని ఎంచుకుంటాడో. తన తల్లి పాదాల దగ్గర ఉండడానికి
ఈ రాధేయుడు అంగదేశమేంటి? ఈ ప్రపంచంలోని అన్ని రాజ్యాల్ని త్యాగం చేయగలడు. కానీ అదే తల్లికి నేను న్యాయం చేస్తానని, మార్పు తెస్తానని మాటిచ్చాను. అందుకే నేను వెళ్ళక తప్పదు నాన్నగారు. మీరు నన్ను ఆశీర్వదించారని నాకు తెలుసు. కానీ మీకు వీలైతే నా ఈ ఆసక్తిని క్షమించండి నాన్నగారు. అంగరాజు కర్ణుడికి జై! అంగరాజు కర్ణుడికి జై! అంగరాజు కర్ణుడికి జై! రాజ్యాభిషేక మహోత్సవాన్ని ప్రారంభించండి. మీరు నాకు మాటిచ్చారుగా అన్నయ్య కర్ణ, ఈ సమాజంలో మార్పును తీసుకురానంత వరకు ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు. మీరు మీ ప్రయత్నంలో సఫలం కాలేకపోయారు అతిరథ. కానీ ఇప్పుడు నేను నా లక్ష్యాన్ని సాధించటం కోసం ఒకే ఒక మార్గం ఉంది. కర్ణుడికి నిజం చెప్పేయడం. రాజతిలకం దిద్దాల్సిన సమయం ఆసన్నమైంది. రాజుగారి అమ్మా నాన్న త్వరగా రావాలి. కొన్ని కారణాల వల్ల
నా తల్లి ఇక్కడికి రాలేకపోయింది. కానీ తన ఆశీర్వాదం ఎప్పటికీ నాతోనే ఉంటుంది. కర్ణ, నేను నిన్నొక సోదరుల్లా భావించాను. అందుకే నా తల్లి కూడా నీకు తల్లే అవుతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది, నా తల్లి గాంధారి నీకు రాజ్యాభిషేకం చేసి గర్వపడతారని. మహారాజా, రాజకుమారుడు దుర్యోధనుడు కర్ణుడికి సోదరుడి స్థానం ఇచ్చాడు కదా. నేను మహారాజుని అనుమతి కోరుతున్నాను. ఇవాళ కర్ణుడికి నేనే తల్లినై రాజ్యాభిషేకం చేసే గౌరవాన్ని కలిగించండి. నాకు కర్ణుడు చిన్నప్పటి నుంచి తెలుసు. తను కూడా ఎప్పుడూ నన్ను తల్లిగానే గౌరవించాడు. నాకు కర్ణుడు అర్జునుడి వీరత్వంలో ఎలాంటి భేదం కనిపించదు. మహారాజు నన్ను అనుమతిస్తారా? ఎవరైతే మీ కొడుకును ఎదిరించారో తనని గౌరవించాలనే మీ కోరిక హస్తినాపురం కీర్తిని పెంచుతుంది. మిమ్మల్ని అనుమతిస్తున్నాను. అమ్మ అసలు ఇలా ఎందుకు చేసింది? అర్జునుడి శత్రువుని తను గౌరవిస్తుందా? తమ్ముడు భీమా, అమ్మ సరైన నిర్ణయమే తీసుకుంది. ఓ యోధుడి తల్లి అలాగే చేయాలి. ప్రతి ఒక్కరూ శత్రువైనా మిత్రుడైనా ఆదరానికి అర్హుడే అవుతాడు. మన తల్లి కుంతీమాత దాన్ని నిరూపించింది. తను నిజంగా మహనీయురాలు. మహామహితాత్ములు ఇప్పుడు అంగరాజు తల మీద కిరీటాన్ని అలంకరించాలి. నాయనా, రాజ్యాభిషేకం చేస్తే తల్లికి కట్నం ఇవ్వాలి. ఇస్తావా నాయనా? నాయనా, నా కోరిక ఏంటి అంటే, రాకుమారుల మధ్యలో కూర్చోవాలనే కోరిక తీరిందా కర్ణ? నీకిప్పుడు అభినందనలు తెలపాలో లేక హెచ్చరించాలో నాకు అర్థం కావట్లేదు. పరశువేది దొరకడం వేరే విషయం, దాంతో లోహాన్ని స్వర్ణంగా మార్చడం వేరే విషయం. రాజకిరీటంలో
బంగారం ఉంటుంది, కానీ దాంట్లో కొన్ని అదృశ్య శూలాలుంటాయి. అవి నిద్రని, సంతోషాన్ని దూరం చేస్తాయి. మరియా రాజకిరీటంతో పాటుగా రాజ్యాధికారం అనే బాధ్యతని కూడా నువ్వు మోయగలవా కర్ణ? నువ్వు ఆ రాజకిరీటంతో పాటుగా రాజ్యాధికారం అనే భారాన్ని కూడా మోయగలవా కర్ణ? నేను విల్లుని పట్టుకున్నప్పుడు బాణాన్ని ఎక్కుపెట్టడం తెలియదు కదా, కానీ నేర్చుకున్నాను. ధనుర్ధారికి రాజుకి చాలా తేడా ఉంటుంది కర్ణ. ధనుర్ధారి తన ఇష్టం వచ్చినట్టు తన శత్రువు మీద దాడి చేయొచ్చు, కానీ రాజు స్వయంగా తన ప్రజల మీద దాడి చేయడం అసంభవం. దాని ప్రాధాన్యత ఏంటో నీకు త్వరలోనే తెలిసొస్తుంది. నువ్వా మాత్రం ఆలోచించలేదా? హస్తినాపురానికి స్వాధీనమైన తర్వాత కూడా అంగరాజ్యంలో పరిపాలన ఎందుకు జరగట్లేదు? నాది ఒక సూచన. పొరపాటునైనా సరే నువ్వు అంగదేశానికి వెళ్లే ప్రయత్నం చెయ్యొద్దు. ఎందుకంటే నువ్వు అక్కడికి చేరుకున్న తర్వాత నువ్వు రాజకిరీటాన్ని ధరించి చాలా పెద్ద తప్పు చేశావని నీకు స్పష్టంగా తెలుస్తుంది. అభినందనలు. ఆగండి! ఏమైంది కర్ణ? నేను అంగరాజునవ్వడానికి ఒప్పుకుంది ఓ మార్పు కోసం, జనాన్ని ఉద్ధరించడం కోసం. అసలు రాజ్యపాలనలో జోక్యం చేసుకోలేనప్పుడు తనసలు రాజలా అవుతాడు. ప్రజల్లో ఎవరైతే రాజ్యం పట్ల విశ్వాసాన్ని కలిగించలేడో తనసలు పాలకుడే కాదు. మీరిప్పుడే చెప్పారు కదా మహామహితాత్మ, ఇవాల్టి వరకు అంగదేశంలో ఏ రాజు కూడా న్యాయ వ్యవస్థని సరిదిద్దలేకపోయాడని. అందుకే నేను ప్రకటిస్తున్నాను, ఎప్పటి వరకైతే నేను అంగదేశంలో మంచి పాలనను, న్యాయ వ్యవస్థని తీర్చిదిద్దలేను, అప్పటి వరకు ఈ కిరీటాన్ని ధరించను. ఈ కిరీటం నాకేం భారం కాదు, దయ కూడా కాదు. ఏ రోజున అంగరాజ్యంలో సరైన పరిపాలన ఏర్పడుతుందో నేనే స్వయంగా మీ చేతులతోనే ఈ కిరీటాన్ని ధరిస్తాను. పరశురామ గురు శిష్యుల్లో ఒకరు అకంఠమైన ప్రతిజ్ఞ చేశారు. అలాగే ఈరోజు ఇంకో అకంఠమైన ప్రతిజ్ఞని పరశురామ గురువు మరో శిష్యుడు కర్ణుడు చేస్తున్నాడు. అంగదేశానికి వెళ్ళడం నీ జీవితంలో చాలా పెద్ద తప్పు అవుతుంది. నీ ముందు అక్కడ ఎలాంటి సవాళ్లు నిలుస్తాయో నువ్వసలెప్పుడూ కలలో కూడా ఊహించి ఉండవు కర్ణ. ఇప్పటి వరకు నీ శత్రువు నీ కళ్ళ ముందే ఉన్నాడు, అందుకే నువ్వు తన మీద దాడి చేయగలిగావు. కానీ అంగరాజ్యంలో మాత్రం నీ శత్రువులు అదృశ్యంగా ఉంటారు. ఈ సూతపుత్రుడు ఇవాల్టి వరకు అదృశ్య శత్రువుల్నే ఎక్కువగా ఎదుర్కొన్నాడు.
అందుకే నాకు తెలుసు, శత్రువు ఆలోచనల్ని లక్ష్యంగా చేసుకోవడం తెలుసు, తనని ఎలా ఓడించాలో తెలుసు. మహామహితాత్మ, రాజ్యాభిషేకం అనిశ్చిత కాలానికి నిలిపివేయబడింది. మిత్రమా కర్ణ, నన్ను క్షమించు మిత్రమా. క్షమించాలా? నిన్ను క్షమించడం కాదు, నువ్వు గౌరవానికి అర్హుడివి కర్ణ. ఇవాళ నువ్వు నిరూపించి చూపించావు నేను నిన్ను అంగరాజుగా చేసి ఎలాంటి తప్పు చేయలేదని. ఇప్పుడు మన ఇద్దరి దగ్గర ఒక్కో లక్ష్యం ఉంది. నాకేమనిపిస్తుందో తెలుసా? మనిద్దరి అభిషేకం కూడా ఒకేసారి జరుగుతుందని. నీకు అంగరాజు రూపంలో, మరి నాకు హస్తినాపుర యువరాజు రూపంలో. ఇక పదమిత్రమా, మన లక్ష్యాల వైపు ప్రయాణం చేద్దాం. రాజమాత, మీరు అభిషేకం కట్నం విషయం గురించి మాట్లాడారు కదా. మరి కట్నం రూపంలో అంగదేశంలో మంచి రాజ్యాన్ని స్థాపించడం మీకు సరిపోతుందా? విజయుడవై తిరిగిరా నాయనా, అలాగే ప్రాణాలతో ఉండు.